హలో ఫ్రెండ్స్, మ్యూచువల్ ఫండ్స్ బిగినర్స్ కోర్స్కి చాప్టర్ నెంబర్ 4కి స్వాగతం. చాప్టర్ 4 అంటే డెట్ ఫండ్స్. డెట్ ఫండ్స్ అంటే ఏమిటో ఈ చాప్టర్లో నేను తెలుసుకుందాం. బిగినర్స్ ఇది. సో డెట్ ఫండ్స్ అంటే ఏమీ లేదు ఫ్రెండ్స్. ఒక ఇన్వెస్టరు ఇన్స్ట్రుమెంట్స్లో రుణ పరికరాలలో పెట్టుబడి పెట్టేదాన్ని డెట్ ఫండ్స్ అంటారు. ఉదాహరణకు షార్ట్ టర్మ్ ఫండ్స్, స్వల్పకాలిక ఫండ్స్ కానీ, దీర్ఘకాలిక బాండ్స్ కానీ, షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ బాండ్స్, గవర్నమెంట్ సెక్యూరిటీస్ కానీ, టీ బిల్స్ కానీ, కార్పొరేట్ పేపర్ కానీ, కమర్షియల్ పేపర్స్, కాల్ మనీని దీన్ని డెట్ ఇన్స్ట్రుమెంట్స్ అంటారు. సో ఇది ఒక్కొక్కటి గురించి డిఫరెంట్గా ఉంటుంది. దీని తర్వాత తెలుసుకుందాము. డెట్ ఫండ్స్ అంటే గుర్తుపెట్టుకోండి, ఇన్వెస్ట్ ఇన్ డెట్ రుణ పరికరాలలో ఇన్వెస్ట్ చేస్తారు. ఉదాహరణకి షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ బాండ్స్, గవర్నమెంట్ సెక్యూరిటీస్, టీ బిల్స్, కార్పొరేట్ పేపర్స్, కమర్షియల్ పేపర్స్ అనేది ఉంటాయి. ఈ డెట్ ఫండ్స్లో ఫీజెస్ కొంచెం తక్కువగా ఉంటాయి. మరి యావరేజ్ చేసుకునేదానికి కూడా ఈజీగా ఉంటుంది, తక్కువగా ఉంటుంది. ఫీజెస్ తక్కువగా కనిష్టంగా ఉంటాయి. మినిమం ఫీజెస్ ఆర్ మినిమం. సో దాట్స్ వై ఇన్వెస్టర్స్ ఆర్ అట్రాక్టెడ్ టు. సో అందువల్ల రిటైల్ ఇన్వెస్టర్ పెట్టుబడులు పెట్టే వాళ్ళు ఎక్కువగా దీని మీద మోజు చూపుతారు. దీని మెయిన్ ఉద్దేశం ఏమిటంటే డెట్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయడం, మన క్యాపిటల్ని భద్రపరచుకోవడం. అదే మనం మూలధనాన్ని మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్ని భద్రపరచుకోవచ్చు. మరి కన్స్టెంట్గా ఇన్కమ్స్ కూడా సాధించుకోవచ్చు, మార్కెట్ ఎగుడు దిగుడులు అయినా. అందువల్ల ఎక్కువ మంది ఇన్వెస్టర్లు, పెట్టుబడిదారులు దాని మీద ఆసక్తి చూపిస్తారు, డెట్ ఫండ్స్ మీద. అందువల్ల దీని ప్రభావం ఈ కారణాల చేత కాన్స్టెంట్ ఫ్లో ఆఫ్ రిటర్న్స్ వస్తాయి. అందరినీ ఫలితాలు కూడా స్థిరంగానే వస్తాయి. సో ఇక్కడ సాధారణంగా ఇండియాలో హోల్సేల్గా సిద్ధంగా డెట్ మార్కెట్స్ హోల్సేల్గా నడుస్తాయి. అందువల్ల రిలేషన్షిప్, ఇంట్రెస్ట్ రేట్స్, బాండ్ ప్రైజెస్ డిఫరెన్స్గా ఉంటాయి. అది ఇన్వెస్టర్స్ ఒక కంపెనీస్ బట్టి ఈక్విటీ మార్కెట్స్లో వాలటైల్ కదా, కాబట్టి మార్కెట్స్లో అప్స్ అండ్ డౌన్స్, ప్రైజెస్ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. అందువల్ల ఇన్వెస్టర్లు కొంచెం మంచి ఫండ్స్ని ఏర్పించుకునేదానికి, డెట్ ఫండ్స్ని ఏర్పించుకునేదానికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. అంతే, ఇక్కడ చిన్న లాజిక్. అంటే డెట్ ఫండ్స్ ఏర్పించుకునేదానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కాకపోతే ప్రైజెస్ కూడా తక్కువగా ఉంటుంది, యావరేజ్ ఈజీగా చేసుకోవచ్చు. సో డెట్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే ముందు డెట్ పేపర్ మీద మనం తీసుకోవాలి. ఆ డెట్ పేపర్స్ ఇష్యూ చేసేది ఎవరంటే గవర్నమెంట్ కానీ, కార్పొరేట్ కంపెనీస్ కానీ, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, వాళ్ళ ఫండింగ్ రిక్వైర్మెంట్ ఆధారాన్ని బట్టి వాళ్ళు ఆ డెట్ పేపర్స్ని యూజ్ చేస్తారు. డెట్ పేపర్ అంటే ఒక బారోయర్ నుంచి లెండర్ అనే వరకు, అది లెండర్కి మధ్య జరిగే ఒప్పందాన్ని డెట్ పేపర్లో రాసుకుంటారు. కాంట్రాక్టర్ ఆఫ్ విచ్ ద బారోయర్ విల్ బి పెయిడ్. కాంట్రాక్టరు మరియు లెండర్ మధ్య ఒప్పందం చేసుకొని, బారోయరు లెండర్ వీళ్ళ మధ్య సమ్ ఇంట్రెస్ట్ చేసుకొని ఫర్ లాంగ్ మెచ్యూరిటీ పీరియడ్ తర్వాత పెయిడ్ సమ్ ఇంట్రెస్ట్ ఆన్ ద మనీ బ్యాక్ యాజ్ వెల్, తిరిగి ఇస్తామని ఒక ఒప్పందం చేసుకుంటారనమాట. బారోయరు లెండర్ మధ్య ఒప్పందం చేసుకుంటారు. ఈ డెట్ పేపర్స్ ఇష్యూ చేసేది గవర్నమెంటు, కార్పొరేట్ హౌసెస్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. వాళ్ళ ఫండింగ్ వాళ్ళ అవసరాల కోసం డెట్ పేపర్ని ఇష్యూ చేస్తారు. సో ఇది మీకు అర్థమైతే మీకు డెట్ మార్కెట్ అర్థమైనట్టే. డెట్ పేపర్స్ ఇష్యూ చేసేది గవర్నమెంటు, కార్పొరేట్ హౌసెస్ కానీ, కార్పొరేట్ కంపెనీస్ కానీ, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ టు మీట్ ద రిక్వైర్మెంట్. ఈ పేపర్ ఏమంటే ఒప్పందం అనమాట. ఈ గవర్నమెంట్ దగ్గర నుంచి వీళ్ళ దగ్గర ఒప్పందం రాసుకుంటాం. సపోజ్ గవర్నమెంట్ అనుకో, గవర్నమెంట్కి మనకి బారోయర్ దగ్గర అప్పు తీసుకుంటారు గవర్నమెంట్ కంపెనీలో ఇన్వెస్ట్ చేసేదానికి. సో ఇది మీకు అర్థమైతే డెట్ మార్కెట్స్ మీకు అర్థమైనట్టే. సో డెట్ మళ్ళీ ఒకసారి చెప్తాను. డెట్ మార్కెట్స్ అంటే, డెట్ ఫండ్స్ అంటే డెట్ ఇన్స్ట్రుమెంట్స్లో పెట్టే వాటిని డెట్ ఫండ్స్ అంటారు. ఉదాహరణకు షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ బాండ్స్ కానీ, గవర్నమెంట్ సెక్యూరిటీస్ కానీ, ట్రెజరీ బిల్స్ కానీ, కార్పొరేట్ పేపర్ కానీ, కమర్షియల్ పేపర్స్ కానీ, కాల్ మనీ కానీ ఎక్కువగా ఉంటుంది. ఈ ఫండ్ని, డెట్ ఫండ్స్ని తక్కువగా ఉంటుంది. సో ఫీజెస్ తక్కువగా ఉంటాయి కాబట్టి డెట్ ఫండ్స్లో ఇన్వెస్టర్లు ఎక్కువగా దీని మీద ఆసక్తి చూపుతారు. అందువల్ల యావరేజ్ చేసుకునేది మేనేజ్మెంట్ కాస్ట్లు కూడా తక్కువగా ఉంటాయి. అందువల్ల ఎక్కువ మంది
ఇన్వెస్టర్లు ఈ డెట్ ఫండ్స్ మీద ఆసక్తి చూపుతారు. ఇది ఎగుడు మార్కెట్లో ఎగుడు దిగులు వచ్చిన కన్స్టెంట్ ఫ్లో క్యాష్ ఫలితాలు రిటర్న్స్ కూడా తిరిగి రిటర్న్స్ వస్తాయి కదా, కాబట్టి అది కూడా కన్సిస్టెన్సీగా వస్తాయి. సో ఇది మెయిన్ ఉద్దేశం ఏమంటే ప్రిజర్వేషన్ ఆఫ్ క్యాపిటల్ అంటే గుర్తుపెట్టుకుని, ప్రిజర్వేషన్ ఆఫ్ క్యాపిటల్ అండ్ జనరేషన్ ఆఫ్ ఇన్కమ్, ఆదాయాన్ని పెంపొందించుకునే దానికోసం ఈ డెట్ ఫండ్స్ చాలా ముఖ్యమైనది. ఇలా దీన్ని డెట్ ఫండ్స్ అంటారు. డెట్ పేపర్ మీకు డెట్ పేపర్స్ మధ్య గవర్నమెంట్స్ సెక్యూరిటీస్. సో డెట్ మార్కెట్స్ త్రూ మ్యూచువల్ ఫండ్స్. ఈ ఫండ్స్ అన్ని రిలీజ్ చేయాలి కదా ఫండ్స్, కాబట్టి మ్యూచువల్ ఫండ్స్లో నుంచి కొద్ది తీసుకొని ఎసెన్షియల్స్ డెట్ ఫండ్స్లో ఇంట్రెస్ట్ మరియు ఇంట్రెస్ట్ రేట్స్ మార్కెట్స్ ఊరి దగ్గరగా ఎక్కువ ఉంటాయి, కానీ కన్సిస్టెన్సీగా రిటర్న్స్ మాత్రం వస్తాయి. అందువల్ల డెట్ ఫండ్స్ అనేది చాలా ముఖ్యమైనది. డెట్ పేపర్స్ మార్కెట్స్ మీకు అర్థం కావాలంటే డెట్ పేపర్ గురించి తెలుసుకోవాలి. డెట్ పేపర్స్ ఎవరు ఇష్యూ చేస్తారంటే గవర్నమెంట్స్, కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్స్ టు మీట్ ది ఫండింగ్ రిక్వైర్మెంట్స్. వాళ్ళ రోజువారీ అవసరాల కోసం ఈ డెట్ పేపర్స్ని ఇష్యూ చేస్తారు. సో డెట్ పేపర్ అనేది ఒక బారయర్ మరియు లెండర్ మధ్య జరిగే ఒప్పందం చేసుకొని దాన్ని డెట్ పేపర్ అంటారు సింపుల్గా. నేను తర్వాత వడ్డీ ఇస్తాను, తర్వాత లేట్ చేస్తాను, రుణం ఇస్తాను, మీరు నాకు వడ్డీ ఇవ్వండి, తర్వాత ఇస్తాను లెంట్. అది ద రిలేషన్షిప్ బిట్వీన్ బారోయర్ అండ్ లెండర్. దిస్ ఈస్ కాల్డ్ అది డెట్ పేపర్. సాధారణంగా ఎసెన్షియలీ ఏ కాంట్రాక్ట్ ఈస్ విచ్ సేస్ ద బారోయర్ ఈస్ టేకింగ్ సమ్ మనీ on loan and after some time the lender will get money back as well as money lent. తిరిగి ఇంట్రెస్ట్ ఆన్ మనీ లెంట్. ఇది డెట్ పేపర్. సో డెట్ పేపర్ అర్థమైతే మీకు డెట్ మార్కెట్ అర్థమైనట్టే. సో కాన్సెప్ట్ ఎలా మీకు ఉదాహరణకి సమ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. డెట్ పేపర్ విల్ హ్యావ్ ఫేస్ వాల్యూ. డెట్ పేపర్ ఎప్పుడు ఒక ఫేస్ వాల్యూ ఉంటుంది. దాని లక్షణం సాధారణంగా కూపను మెచ్యూరిటీ అనేది ఉంటుంది. సాధారణంగా దాని లక్షణం సహజ లక్షణం. ఫేస్ వాల్యూ రిప్రజెంట్ ద అమౌంట్ ఆఫ్ మనీ టేకన్ యాజ్ అ లోన్. ఫేస్ వాల్యూ నువ్వు ఎంత అమౌంట్ తీసుకుంటావో అంత లోన్ ఉంటుంది. వెన్ ఇన్వెస్టెడ్ ఇన్ 100 rupees ఇన్ ఏ పేపర్, ద టైమ్ ఆఫ్ ఇష్యూయింగ్ ఎ పేపర్, ద ఫేస్ వాల్యూ ఆఫ్ ద పేపర్ ఈజ్ సైడ్ టు బి 100. సో 100 rupees ఇన్వెస్ట్ చేయాలనుకో డెట్ ఫండ్స్లో, సో దాన్ని 10 rupees ఇష్యూ చేస్తారు పేపర్. ఆ పేపర్ జారీ చేసినప్పుడు వచ్చిన ఫేస్ వాల్యూని 100, దాన్ని 100 rupees అంటారు. మనం అర్థం చేసుకునే పాయింట్ ఆఫ్ వ్యూ చూడాలంటే ద ఫేస్ వాల్యూ ఈజ్ దట్ అమౌంట్ విచ్ ఈస్ ప్రింటెడ్ ఆన్ ద డెట్ పేపర్. ఎ ఫేస్ వాల్యూ ఈజ్ దట్ అమౌంట్ విచ్ ఈస్ ప్రింటెడ్ ఆన్ ది డెట్ పేపర్. సో ఆ ఫేస్ వాల్యూ ఆ పేపర్ మీద ముద్రించబడుతుంది. బారోయర్ issues this paper, take his loan from the investors as per the face value. సో యాజ్ అ ఫేస్ వాల్యూ ప్రకారం బారోయరు లోన్గా ఇన్వెస్టర్లకి ఇస్తాడు. సో ఉదాహరణకు 100 rupees టేకన్ లోన్ ఫ్రమ్ ఫేస్ వాల్యూ ₹100. ద బారోయర్ విల్ టేక్ ఎ లోన్ ఆఫ్ ₹100. ద ఇన్వెస్టర్ గివ్ ద పేపర్ టు ది ఇన్వెస్టర్. Next question is what the investor will earn that from investor. This can be founded by at a coupon. ఇప్పుడు దీన్ని కూపన్ అంటారు. కూపన్ ఆఫ్ ది పేపర్. ఇప్పుడు మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ వేరే వాళ్ళకి ఇస్తే బారోయర్ అవుతుంది. 100 rupees ఫేస్ వాల్యూ. సపోజ్ కూపన్ ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్ ద బారోయర్ రేట్ will pay on the face value. Thus if the coupon is 8% for the discussed paper, the coupon represent is the rate of interest that the borrower will pay on the face value. And the కూపన్ ఏమిటంటే ఇక్కడ ఒక ప్రశ్న రావచ్చు, ఇన్వెస్టర్కి ఏమి విల్ ఎర్న్ ఫ్రమ్ ది ఇన్వెస్టర్. సపోజ్ ద కూపన్ మీన్స్ రిప్రజెంట్ ద రేట్ ఆఫ్, దాంట్లో ఎంత రేట్ ఉంటుంది, ఇంట్రెస్ట్ వడ్డీ రేట్ ఎలా ఉంటుందో, బారోయర్ ఎలా పే చేయాలో అవి ఉంటుంది. సో సపోజ్ వీ హ్యావ్ 80% ఆఫ్ డిస్కస్డ్ ఇన్ పేపర్, దట్ ఇట్ మీన్స్ ద బారోయర్ విల్ పే 8 divided by 100 into for every year of the interest on income. It must be understood the face value of the debt paper never change. ఫేస్ వాల్యూ అండ్ ద కూపన్ ఆఫ్ ది డెట్ పేపర్ నెవర్ చేంజ్. ఇవి ఎప్పటికీ మారదు.
సో there are some papers where the coupon changes periodically. సో ఈ కూపన్ చేంజెస్ సమయానుగుణంగా మారుతూ ఉంటుంది. బట్ సమ్ మూమెంట్ ఇవన్నీ దీన్ని పేపర్ని వదిలేయచ్చు. సిన్స్ ఇన్వెస్టర్ విల్ ఎర్న్ ఫిక్స్డ్ ఇన్కమ్. సపోజ్ 8% on rupees on 100 face value or 8 per year in our example. Such instruments is known as fixed income securities. Finally, the question arrives. Finally, ఒక ప్రశ్న మొదలైతే how long the borrower has take the loan. This may can understand by looking at the maturity. ఎన్నేళ్ళకి తీసుకుంటో అన్నేళ్ళు వడ్డీ తింటూ 10. దీన్ని సింపుల్గా డెట్ మార్కెట్ అని ఫేస్ వాల్యూ కూపన్ మెచ్యూరిటీ అంటారు. కూపన్ కాన్సెప్ట్ క్యాలిక్యులేట్ మీకు కాన్సెప్ట్ క్లారిఫై కావాలంటే అర్థం కావాలంటే ఫేస్ వాల్యూ కూపన్. ఫేస్ వాల్యూ అంటే ఎంత ఇన్వెస్ట్ చేయాలో దాన్ని లోన్ ఇచ్చేదానికి దాన్ని పేపర్ మీద ప్రింట్ చేస్తే దాన్ని ఫేస్ వాల్యూ అంటారు. పేపర్ మీద ప్రింట్ చేస్తే దాన్ని ఫేస్ వాల్యూ అంటారు. ఆ ఫేస్ వాల్యూ వడ్డీకి ఇవ్వాలి కదా, దాన్ని కూపన్లో ఉంటుంది. ఆ కూపన్ని దాని ఇన్ని ఏళ్ళ కంటే హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ దట్ ఈస్ కాల్ మెచ్యూరిటీ. సమ్ టైమ్ అతను లెండర్ ఎలా ఇస్తాడో బారోయర్ అలా తీసుకుంటాడు. డిపెండ్స్ అపాన్ దట్ ఈస్. అందుకే కదా దాన్నే డెట్ పేపర్స్ అని ఇక్కడ మెన్షన్ చేసాం. ఇక్కడ చెప్పాం కదా, డెట్ పేపర్స్ ఈజ్ ద కాంట్రాక్ట్ బిట్వీన్ బారోయర్ అండ్ ద లెండర్, అండ్ లెండర్ విల్ గెట్ సమ్ మనీ బ్యాక్ యాజ్ వెల్ as సమ్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద మనీ ల్యాండ్. వీడు కొనుక్కునేవాడు ఇచ్చిన వాడికి తిరిగి వడ్డీ ఇచ్చి దీన్నే డెట్ పేపర్ అంటారు. సో ఇది డెట్ మార్కెట్స్ అంటే. డెట్ ఫండ్స్. So this is the most basic form of debt paper. There can be modification made by issue of price, coupon rate, fixed frequency of PF coupon payment, but all these modifications are out. These basic features. Interest rates can either fixed or floating. Under the fixed rates, the interest rate remains fixed throughout the tenure of loan. Under the floating rates of loans, the rate of interest is certain percentage on over benchmark. For example, A Limited has borrowed against debt instrument. The rate of government security plus 3%. Therefore, the government securities moves up, the rate of interest moves up. And if the government securities moves down, in the interest rate moves down. Prima facie, debt instruments looks risk-free. How? Two important questions need to be asked here. What if interest is raised during the tenure of the loan? What if the borrower fails to pay the interest and fails to repay the principal? In case of interest rate rise, then the investors' money will continue to grow at the earlier fixed rate of interest. The investor loses a high rate of interest, which his money could have earned. In case the borrower fails to pay the interest, it would result in an income loss for investor, and if the borrower fails to repay the principal, it would be absolutely loss for the investor. So the prospective debt fund investor must study both these risks carefully before entering into the debt funds. So దిస్ ఈజ్ ది బోస్ట్. మనం ఈ విధంగా మామూలుగా సాధారణంగా ఈ విధంగా ఉంటుంది. వడ్డీ ఇచ్చేవాడు ఇంట్రెస్ట్ రేట్స్ అదేవిధంగా ఫిక్స్డ్ ఇన్కమ్గా వస్తుంది. ఉదాహరణకి ఒక ఏ లిమిటెడ్ అనే కంపెనీ ఒక డెస్ట్ ఇన్స్ట్రుమెంట్ బారో తీసుకుంది గవర్నమెంట్ సెక్యూరిటీస్ మీద. మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదా, డెట్ పేపర్స్ ఎవరైనా ఇష్యూ చేస్తారో గవర్నమెంట్ సెక్యూరిటీస్ మీద 3% తీసుకుంది. సో అయితే ఇక్కడ రేటు పెరిగినప్పుడు మార్కెట్లో ఈక్విటీ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తారు ఇవన్నీ ఎత్తుకొని పోయి. అందువల్ల మార్కెట్స్లో అప్స్ అండ్ డౌన్స్ వచ్చినప్పుడు ఇన్వెస్టర్లు అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. కానీ ఇక్కడ 2 క్వశ్చన్లు అవుతాయి. వాటి ఎన్ని రోజుల వరకు ఈ 10 year అవుతుంది, బారోయర్ ఇంట్రెస్ట్ పే చేయకపోతే తిరిగి ప్రిన్సిపల్ అమౌంట్ చేస్తే. అందువల్ల మనం ఏం చేయాలంటే బిఫోర్ మనం ఎంటర్ అయ్యే ముందు డెట్ ఫండ్స్లో చాలా ఆసక్తిగా చూసుకోవాలి. ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగితే మార్కెట్లో ఆటోమేటిక్గా పెట్టుబడి ఇన్వెస్ట్మెంట్ డెట్ ఇన్కమ్స్ కూడా పెరుగుతుంది. ఇది డెట్ ఫండ్స్ అంటే ఫ్రెండ్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. చాప్టర్ నెంబర్ 4 తర్వాత ఇంట్రెస్ట్ రేట్ రిస్క్ అనేది చూద్దాం.
The first risk which we are discussing in the known as interest rate risk. These can be reduced by adjusting the maturity of debt funds portfolio. If that is, the buyer of the debt paper would buy the debt paper for lesser maturity so that when the paper matures, he can buy the new year paper with higher interest rates. So, if the investor expect the interest rate to rise, he would be better for giving the short-term loans. When an investor buys a debt paper, he essentially gives a loan to the issue of the paper. By giving the short-term, long-term loan, he would receive the money back for a short period of time. As the interest rates would have risen, then he would be able to give another loan against short-term. This time or the new higher interest rate. Thus, in a rising the interest rates scenario, the investor can reduce the interest rate risk by investing in debt papers of extremely short-term maturity. So this is the interest rates. So if you concept clearly, if you understand this interest rates concept clearly, interest rates is risk our example. We have discussed about the debt paper which have maturity of 10 years at coupon rate of 8%. Interest coupons 8% maturity. So we get the market ups and downs. So that in terms of you can loan. So that is the risk partly mitigated. Alternative, the interest rates are partly mitigated by investing floating of rate instruments. So as per the market conditions fluctuations, so this depends also the interest rates are ups and down. Interest rates are market ups and downs. So this is the for that conditions the interest rates are moves ups and downs. And then interest rates falls on the markets. It also interest rates falling on the investors' investments. This is the though that is the risk in the debt funds. That is the interest rate of risk. Interest rates depends upon the market's fluctuation. Remember, is point number 1. Interest rates are ఇంట్రెస్ట్ వడ్డీ రేట్లు మార్కెట్లో ఫ్లెక్సిబిలిటీ మార్కెట్లో ఎగుడుదిగులు కారణంగా డెట్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్స్ ఇంట్రెస్ట్ రేట్స్ కూడా తగ్గుతూ మారుతూ ఉంటుంది. ఇది ఇన్వెస్టర్లు దీన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇది డెట్ ఫండ్స్లోని బేసిక్ ఇంట్రడక్షన్.